వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ యొక్క వీడియోలో మనం పెన్షనర్లకు సంబంధించి ఒక మంచి విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి పెన్షనర్లకు సంబంధించిన ఒక ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇంపార్టెంట్గా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అనేది మనం చూసేద్దాం. ఇది ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిన విషయాలు అయితే ఇప్పుడు మీ ముందు తీసుకురావడం జరిగింది. మరి చాలా కాలంగా మనం కొన్ని రోజుల క్రితం ఒక వీడియోని అయితే పెట్టడం జరిగింది, పెన్షనర్లకు సంబంధించిన వీడియో. మరి దానికి సంబంధించి అప్డేట్స్ అయితే త్వరలోనే అధికారికంగా కూడా వస్తుందని వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడలేనట్లయితే ఒకసారి చెక్ చేయొచ్చు. ఆగస్టు నెలకి సంబంధించి పెన్షనర్లకి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే అవకాశాలు అయితే ఉంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి మరి అఫీషియల్గా రిలీజ్ అయిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను పెన్షనర్లకు సంబంధించి. అదేవిధంగా మరికొన్ని వివరాలు కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వితంతు మహిళలకు ప్రభుత్వం మరో మంచి శుభవార్త అయితే చెప్పింది. చాలా కాలంగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న సుమారు చూసినట్లయితే 2,20,000 మంది మరి అర్హులైన వితంతు మహిళలకు కొత్తగా పెన్షన్లు అయితే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద వీరికి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అందించనున్నారు. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరి అర్హుల గుర్తింపు ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రొసీజర్ అనేది పూర్తి కావడంతో త్వరలోనే పెన్షన్ మంజూరు ప్రక్రియ వేగవంతం అయితే కానుందని అధికారులు ఈ యొక్క సందర్భంగా తెలిపారు. మొత్తం మీద ఇది నిజంగా మంచి ఊరట కలిగించే విషయము. ఇక అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో వేలాది మంది వితంతు మహిళలు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా ఒకేసారి పెన్షన్లు మంజూరు చేసే దిశగా చర్యలైతే చేపడుతుంది ప్రభుత్వం. ఈ యొక్క నిర్ణయంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు ప్రతి నెల కూడా ఆర్థిక భరోసా లభించనుంది. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తగా వచ్చిన వివరాల ప్రకారం చూసినట్లయితే ఈ కొత్త పెన్షన్ల అమలుతో రాష్ట్ర ఖజానాపై అదనపు భారం అయితే పడినప్పటికీ అర్హులైన ఒక్కో వితంతు మహిళ కూడా పథకం నుంచి దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి వారి మీద భారం పడినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఏ రకంగానైనా సరే ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా న్యాయవంతంగా మరి ఊరట కలిగించే ఉద్దేశంతో వారందరికీ కూడా ఈ యొక్క సపోర్ట్ని అయితే బలంగా ఇస్తుంది. పెన్షన్ విషయంలో ఇంత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం చూసినట్లయితే పెన్షన్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా వెనుకడుగైతే ప్రభుత్వం వేయలేదు. అందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసుకుంటూ వస్తుంది. మిగతా విషయాల కోసం మాత్రం మనం మాట్లాడలేము. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా అన్ని రకమైన ప్రభుత్వాలు కూడా ఒకే కోణంలో చూడరు. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క కోణంలో ప్రజలకు మరి మేలు చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేస్తూ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం పెన్షనర్ల విషయానికి వస్తే మాత్రం ఈ యొక్క ప్రభుత్వం బలంగా నిలిచిందని చెప్పుకోవాలి. అయితే అర్హులైన ఒక్కో వితంతు మహిళలకు కూడా పథకం నుంచి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక పెన్షన్ మొత్తాన్ని కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఇక డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ వివరాలు అయితే రావడం జరిగింది. మీకు అదే విషయాన్ని గత వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. మనకి ఎప్పుడు కూడా మరి ప్రతిసారి కూడా అందరూ కొద్దిగా ముసలి వాళ్ళు కానివ్వండి, వృద్ధులైన వాళ్ళంతా కూడా ఉంటారు కదా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా మరి అటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తంబు వేయాలి, తీసుకోవాలి అంటే ఇబ్బంది. కాబట్టి వీరిని ఒక ప్రొసీజర్లో అంటే వీరందరికీ కూడా ఒక బ్యాంక్ అకౌంట్ని గ్రూప్ వైజ్గా కూడా స్థిరపరిచి వారందరికీ కూడా ఖాతాలోనే డబ్బు అనేది జమ అయ్యేలా చూడాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించిన సదుపాయాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందింది. ఇక మొత్తంగా చూస్తే ఏపీలో 2,20,000 మంది వరకు కూడా అర్హులైన వితంతు మహిళలకు నెలకు 4,000 రూపాయల చొప్పున కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభంగానుంది.
ఇది పెద్ద ఊరటనిచ్చే వార్తగా కూడా మారింది. ఇంకా 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలి. భారీగా పెరిగిన టమాటా ధరలు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్ కాదండి, తెలంగాణకి సంబంధించిన అప్డేట్. కానీ ఇందులో పెట్టాల్సి ఎందుకు వచ్చిందంటే మరి వీడియో చేస్తుండగా లైవ్లో వచ్చిన అప్డేట్ కాబట్టి కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాను, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. హైదరాబాద్లో మనం చూసినట్లయితే టమాటా ధరలు అయితే కొండెక్కాయి. ఒక్కసారిగా బహిరంగ మార్కెట్లో చూస్తే కిలో ధర సెంచరీ కొట్టేసింది. మొన్నటి వరకు చూస్తే 60 నుంచి 80 రూపాయల మధ్య అయితే ఉండేదన్నమాట. ఈ రకంగా కూడా అందరూ కూడా విక్రయించగా నిన్నటి నుంచి మాత్రం ఏకంగా 100 రూపాయలు కేజీ టమాటా అయితే ఫిక్స్ చేశారు. ఇది మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఈ పరిస్థితి కనుక నెలకొనితే మరి చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మరి కేజీ టమాటా ధరలు 100 రూపాయలు అంటే మరి కార్యక్రమాలు ఫంక్షన్లు చేసుకున్న వాళ్ళందరికీ కూడా చూస్తే మాత్రం ఇది కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. రైతుల విషయంకి వచ్చేసరికి రైతులు టమాటా సాగును మరి తగ్గించేశారు. దాంతోపాటు వేసవి ఈ యొక్క ఎండాకాలం వల్ల దిగుబడి కూడా తగ్గడంతో ధరలు అయితే పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. మరి ఇప్పుడు రైతులకు సంబంధించిన అప్డేట్ ఎలాగో మాట్లాడుకోబోతున్నాం. మరి టమాటా ధరలు అయితే ప్రస్తుతం ఈ రకంగా నడుస్తుంది. ఇక తర్వాత అప్డేట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులకైతే ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద తదుపరి విడతల నిధుల కోసం రైతులు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి. మరి తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం మనం చూస్తే ఈ యొక్క పథకం కింద తదుపరి విడత సాయం ఏదైతే ఉందో జూన్ అంటే ఈ యొక్క నెల 29న ప్రాంతంలో మరి చూసినట్లయితే రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం కూడా మనకి తెలుస్తుంది. ఇది మనకి అప్డేట్ అయితే వచ్చింది. ప్రభుత్వం ప్రస్తుతం అర్హుల జాబితాను ఖరారు చేయడంతో పాటు నిధుల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క పథకం కింద అర్హులైన రైతులకు మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిసి ఆర్థిక సహాయం అయితే అందుతుంది. ఇక ఏడాదికి మొత్తం కూడా చూసుకున్నట్లయితే 20,000 రూపాయల వరకు కూడా రైతులకు అందించే లక్ష్యంతో ఈ యొక్క పథకం అయితే అమలవుతుంది. రైతుల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, అదేవిధంగా భూ వివరాలు సక్రమంగా ఉండాలి. అలాగే ఈకేవైసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా పూర్తి చేసిన రైతులకు నిధులు నేరుగా తమ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతాయి. అర్హత విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్కు చెందిన చిన్న మరి అదేవిధంగా సన్నకారు రైతులు, పిఎం కిసాన్ లబ్ధిదారులు, ఆధార్తో అనుసంధమైన బ్యాంకు ఖాతా కలిగి రైతులు ఈ యొక్క పథకానికి అయితే అర్హులుగా పరిగణించబడతారు. మరి ఇప్పుడు ఈ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. ఇక ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను అనుగుణంగా కూడా భూ రికార్డులు, వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉండాలి. ఏమైనా లోపాలు ఉంటే కనుక చెల్లింపులు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది మీరు గమనించాలి. మొత్తంగా చూస్తే అన్నదాత సుఖీభావ తదుపరి విడత నిధులు ఈ యొక్క నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రైతులు తమ ఈకేవైసీ, ఆధార్, బ్యాంక్ లింకింగ్ మరియు అర్హత వివరాలను ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే డబ్బులు నేరుగా రైతుల ఖాతాలోనే జమ కానున్నాయి. కాబట్టి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకుంటే ఎటువంటి తలనొప్పి ఉండదు. ఒకవేళ మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు సరిగ్గా చెక్ చేసుకోకపోవడం వల్ల ఏదైనా లోపాలు ఉంటే మాత్రం మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి సబ్మిట్ చేసే ముందు ఎందుకైనా మంచిది చెక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.